దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి దేవుడు మాటలు చెప్పి మిమ్మల్ని అందరిని బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంకను బహుగా మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. రండి దేవునికి వాక్యనుదాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీకిక వినబడకుండా చేసేదను. దేవుడికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, మనతో దేవుడు మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నీకిక వినబడకుండా చేస్తా. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 15 వచ్చిన మాట చూద్దాం. ప్రభు యొగు యెహోవా వాక్కు, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినపడకుండా చేసేదను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటంటే, నీకిక వినపడకుండా చేస్తా. ఏ వినపడకుండా చేస్తాడు? ఏదైతే వినకూడదు అనుకుంటున్నావో, ఏ జనుల చేత వినపడకూడదు అనుకుంటున్నావో, ఒకవేళ నీకు ఆ మాటలు వినపడుతున్నాయా, శాపనార్థాలు వినపడుతున్నాయా, ఒకవేళ అవమానాలు వినపడుతున్నాయా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు వినపడకుండా చేస్తా. ఏం వినపడకుండా చేయాలనుకుంటున్నాడు? నువ్వు ఏమైతే అయ్యా నాకు ఇది వినకూడదు, నా చెవులు అంటే ఈ మాటలు పడకూడదు అనుకుంటున్నావో, అవి పడకుండా వినపడకుండా దేవుడు వాటిని మట్టుమాయం చేస్తా అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి, నా పిల్లలకు చెప్పయ్యా నేను వినపడకుండా చేస్తా. ఏం వినపడకుండా చేస్తాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనం మొదటిగా చూస్తే 36వ అధ్యాయంలో ఉన్న మాటే మనం చదువుకున్న మాటలు ఉంది. 15వ వచనంలో దేవుని మాట ఉంది. దేవుని గమనించండి, అవమానము అపహాస్యము ఇక నీకు వినపడకుండా చేస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏది చేసినా అపహాస్యమే. నీ చెవులకు అపహాస్యం చేసిన మాటలు వినపడుతున్నాయి, అవమానంతో కూడిన మాటలు నీ చెవిని పడుతున్నాయి. వీటిని విని నువ్వు కృంగిపోతున్నావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు వినపడకుండా చేస్తా. ఏం వినపడకుండా చేస్తాడు? జనులు చేసే అపహాస్యం, జనులు చేసే అవమానం ఇక నీకు వినపడదు. నీకు అంతా మంచి వినపడునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలకు గమనించు, నువ్వు భయపడమాకు. నేను ఏది చేసిన అవమానకరమైన మాటలు వస్తున్నాయి, అపహాస్యంతో కూడిన మాటలు ఎదురవుతున్నాయి, నేను వినకూడదు అనుకుంటున్నాను, ఇవే నా చెవుల్లో పడుతున్న కలవరపడిపోతున్నావా? దేవుడు చెప్తున్నాడు, ఇక నీకు వినపడకుండా చేస్తా. అవమానము అపహాస్యం వినపడకుండా చేస్తా. రెండవది ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 29వ మాట ఏంటంటే, కరువు, దరిద్రం, శాపం అనే మాట వినపడకుండా నేను చేస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత కష్టపడినా కరువు, ఎంత ప్రయాసపడినా శాపం, ఎంత ప్రయాసపడినా ఏదో ఒక నష్టం, దరిద్రం అని వెంటాడుతుందా? ఈరోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ ప్రాంతంలో, నువ్వు ఉంటున్న పరిసర ప్రాంతాల్లో ఇక నీ వినపడకుండా చేస్తా. ఏంటో తెలుసా? కరువు అనే మాట నీ ఇంట్లో వినపడకుండా చేస్తా, నీ జీవితంలో వినపడకుండా చేస్తాను. దరిద్రం అనేది నీకు వినపడకుండా చేస్తాను. శాపం, ఏదో ఒక శాపం మనం వెంటాడుతుందా? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను ఇవి వినపడకుండా నీ జీవితం నేను చేయాలనుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు భయపడమాకండి, కలవరపడిపోమాకండి, కంగారు పడిపోకండి. సృష్టికర్తని దేవుడు మాటిస్తున్నాడు, ఇక నీకు వినపడకుండా చేస్తాను నా కుమారుడా, వినపడకుండా చేస్తాను నా కుమార్తె, నువ్వు ధైర్యంగా నాకు మొరపెట్టని దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఇక నీకు వినపడదు, ఇక నీకు వినపడకుండా చేస్తా. ఏం వినపడకుండా చేస్తాడంటే, 1 అవమానము అపహాస్యం వినపడకుండా చేస్తాడు. 2 కరువు, దరిద్రం, శాపం అనే మాటలు వినపడకుండా చేస్తాడు. మరి ఎంతగా వినపడకుండా చేస్తా అంటున్నాడు కదా, మరి ఏ వినపడేటట్టుగా చేస్తాను అనుకుంటున్నాడు దేవుడు అని మనం పరిశీలన చేస్తే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొన్ని మాటలు, నేనే నీకు రక్షకుని, యేసయ్య కుటుంబానికి రక్షకుడు, యేసయ్య ఇంటికి కాపరి, యేసయ్య గుమ్మాలకి ప్రఖ్యాతిని కలగజేయబోతున్నాడు అన్న మాటలు వినబడబోతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ఆ ఇంటికి రక్షకుడు, యేసు ఆ ఇంటికి కాపరి, ఆ గుమ్మములకు యేసయ్య ప్రఖ్యాతిని కలగజేయబోతున్నాడు అన్న మాట నీ జీవితంలో వినపడబోతున్నాయి. కనుక నువ్వు కలవరపడమాకు, భయపడమాకు, దిగులు పడమాకు, చింతపడమాకు. దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. వినబడకూడవన్నిటిని దేవుడు బంధించి వినిపించగలిగిన ఈరోజు నీ ఇంట్లో, నీ జీవితంలో దేవుడు వినిపించబోతున్నాడు. నీ గురించి వినిపించే మాట ఏంటి తెలుసా? ఈరోజు నుంచి యెహోవా ఇంటికి
ఇదిగో ఆశీర్వాదకరంగా రక్షణ ఉండబోతున్నాడు. ఇదిగో యెహోవా ఆ ఇంటికి కాపరిగా ఉన్నాడు. యెహోవా ఆ ఇంటికి గుమ్మాలకి ప్రఖ్యాతి కలగజేయబోతున్నాడు అన్న మాట నీ జీవితంలో వినపడబోతున్నాయి. స్తుతించు, దేవుడిని దీవించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితం పల్లింపచేయండి. ఇక నీకు వినపడకుండా చేస్తానన్నావు. ఏం వినపడకుండా చేస్తానవో వాటిని చేసి, ఏమి వినపడేటట్టు చేస్తున్నావో వినబడాలి అనుకున్నవన్నీ మా బిడ్డల జీవితం జరిగించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.